ఆమె 3 విషయాలు చేసింది. వీళ్ళ ఈ 3 విషయాలు మొట్టమొదటిది ఎలీషా మాటకు లోబడింది. రెండవది ఎలీషా చెప్పినట్టు చేసింది. ఏం చేసిందంటే 1-2 వచనాల్లో ఉన్నటువంటి ఆమె భయంకరమైన దుఃఖం, బాధ, వేదన, దరిద్రత పోగొట్టుకోవడానికి ఆమె చేసిన పనులు ఏం చేసిందంటే లోపటికి వెళ్ళింది. ఏం చెప్పాడు ఎలీషా? చూడండి 4వ అధ్యాయం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి, మొట్టమొదటిది నువ్వేం చేయాలి? నీ దరిద్రత నుండి విడుదల పొందాలి, బాధ నుండి ఉపశమనం పొందాలి, దేవుని యొక్క దీవెనను అనుభవించాలి అని ఆశిస్తే నువ్వు బయట నుండి ఫస్ట్ నువ్వేం చేయంటే లోపలికి పో. బయట ఉండవలసిన అనేక విషయాలలో నుండి విడుదల పొంది లోపలికి వెళ్ళక, బయట కాలం గడిపిన పరిస్థితులు చాలు. ఇంతకాలం బయట గడిపావు, బయట విషయాలతో గడిపావు, బయట వ్యవహారాలతో గడిపావు. అవి నీ జీవితాన్ని, నీ పరిస్థితులు మార్చట్లేదు. నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళు. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 4:16 ఏముందంటే, సమయోచితమైన సహాయం పొందుటకు మీరు ఎక్కడికి వెళ్ళండి? కృపాసనం వద్దకు వెళ్ళండి ధైర్యముతో. హల్లెలూయా, హల్లెలూయా. కృపాసనమునొద్దకు వెళ్ళు ధైర్యముతో. అక్కడ నీకు సమాధానం దొరుకుతుంది. లోపటికి వెళ్ళు. లోపటికి వెళ్ళు అంటే అర్థం ఏమిటంటే దేవునితో సమయాన్ని గడుపు. హల్లెలూయా. దేవునితో సమయం గడుపు, ప్రార్థనలో సమయం గడుపు. దేవుడు నీ జీవితంలో సమాధానం అనుగ్రహించేంత వరకు దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకో. బయట విషయాలకు స్వస్తి చెప్పు. బయట నువ్వు ఇచ్చిన సమయానికి స్వస్తి చెప్పు. ఎంతకాలం ఇంకా నువ్వు పరిస్థితులు ప్రతికూలంగా మారేంత వరకు బయట ఉంటావు? లోపలికి రా. అన్నింటిని విడిచిపెట్టు. చెడు సావాసాలను, చెడు విషయాలను, చెడు మాటలను, చెడు వ్యవహారాలను బయట విడిచిపెట్టి నువ్వు లోపలికి రా. ఆమేన్. ఏం చేయాలి? మొట్టమొదటిది లోపలికి రావాలి. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము. బయట నిలువనేలా? బయట ఎందుకు నిలుస్తావు? లోపలికి రా. దేవునికి స్తోత్రం. లోపట నీ కొరకు సిద్ధపరచబడిన అనేక దీవెనలు దేవుడు దాచి ఉంచాడు. లోపటికి ఎవరైతే దేవుని మాటకు లోబడి వెళతారో వారి కొరకు లోన ఉన్న దీవెనలు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పాదాల యొద్దకు, దేవుని